హాయ్ సార్. గ్లాడ్ టు మీట్ యు. సార్ చిన్న కన్ఫ్యూజన్. చెప్పండి. విచ్ ఈస్ బెటర్ మీరు నాకు చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే బెటరా, ఓపెన్ ప్లాట్ కొంటే బెటరా? ఓకే సార్, మంచి క్వశ్చన్ అడిగారు. మీకు నేను దాని మీద పూర్తిగా క్లారిటీ ఇస్తాను. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనం సిటీ లివింగ్లో ఉండాలి, ఇమీడియట్గా మనకు ఒక ఇల్లు కావాలి అని అనుకుంటే కనుక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది తీసుకోండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్కి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే బ్యాంక్ లోన్ వస్తుంది, ఈఎంఐ ద్వారా తీసుకోవచ్చు. అదే మనం సిటీ బయట ఉన్నా పర్లేదు, ఫ్యూచర్లో మనకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలి, ఎక్కువ అప్రిసియేషన్ రావాలి అంటే కనుక మీకు 100% ఓపెన్ ప్లాట్ బెటర్. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు రిటైర్డ్ పర్సన్, మీకేంటంటే రెంటల్ ఇన్కమ్ కావాలి, ఇమీడియట్గా ఉండడానికి ఇల్లు ఉంది, ఇంకొక ఫ్లాట్ కొనుక్కుంటా, నాకు రెంట్ కావాలి ఎవ్రీ మంత్ అనుకుంటే మీకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సజెస్టబుల్. లేదు, మా పిల్లల కోసం ఫ్యూచర్లో వాళ్ళకి నచ్చిన విధంగా ఇల్లు కట్టుకుంటారు అని అనుకుంటే మీరు ఎక్కడైనా దూరంగా ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే మీకు మంచి అప్రిషియేషన్ అనేది ఫ్యూచర్లో వస్తుంది. ఎప్పుడైనా కూడా ఎక్కువ అప్రిషియేషన్ రావాలి, మనం ల్యాక్స్లో పెడితే క్రోర్స్ ఇన్కమ్ మనకు రావాలి అనుకుంటే ఓపెన్ ప్లాట్ బెటర్. కెరీర్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అపార్ట్మెంట్లో ఫ్లాట్కి వెళ్ళకూడదు. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కెరీర్ స్టార్టింగ్లో మనం కొంటే మన కెరీర్ ఎండింగ్ వరకు మనకి 50 ఏళ్ళు దాటినా కూడా దాని ఈఎంఐ కడుతూనే ఉంటాం, మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఈ రోజున ఓపెన్ ప్లాట్స్ మీద కూడా లోన్స్ వస్తున్నాయి. మనం కనుక సిటీకి దూరంగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక ప్లాట్ ఒక 500 గజాలు 1000 గజాలు కొని పెట్టుకుంటే ఒక 50 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆ వ్యక్తికి దాన్ని సేల్ చేసిన తర్వాత వచ్చే ఇన్కమ్తో మనకు నచ్చినటువంటి ఒక విల్లాని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి సజెస్టబుల్గా అంటే మన ఇన్కమ్, మనం నిద్రపోతున్నా కూడా మన ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది అంటే అది ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏమవుతుందంటే మనం ఈరోజు పెట్టిన పెట్టుబడి రాబోయే కాలంలో డిప్రిసియేషన్ ఉంటుంది అపార్ట్మెంట్కి ఎప్పుడు. కాబట్టి మన పెట్టుబడి ఆ బిల్డింగ్ పరంగా మనకు ఎటువంటి లాభం అనేది రాదు. అక్కడ ఉన్నటువంటి యూడిఎస్ ప్రకారం మనకి ఇన్కమ్ పెరుగుతుంది తప్ప ఎక్కువ ఇన్కమ్ దాన్ని మనం తీసుకోలేము, కాబట్టి జనరేట్ కాదు. కాబట్టి ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కెరీర్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. లేదు సార్, మాకు జాబ్ పరంగా బిజినెస్ పరంగా మేము సిటీలోనే ఉండాలి, మాకు ఇమీడియట్గా ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోండి. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్.